మనము ప్రతి జీవిలోనూ అతని మనసులోని ఆలోచనలను దృశ్యాలు సంఘటనలు చేస్తూ ఉంటాం. చీమ నుంచి మనిషి వరకు సంఘటనలు దృశ్యాలు వారి మనసులో మెదులుతూనే ఉంటాయి. అది కాలానికి సంబంధించినటువంటి విషయం. కాలంలో దృశ్యం ఉంటుంది, జీవన పరిణామంలో దృశ్యం ఉంటుంది. దృశ్యము ఆనందము దుఃఖము, సంఘటన ఆనందము దుఃఖము, కర్మలకు సంబంధించినటువంటిది, శారీరకమైనటువంటిది, మానసికమైనటువంటిది. కానీ నేను ఒక అవధూతను చూశాను గంగా నది ఒడ్డున. అతను తదేకంగా చూపును తిప్పలేకుండా నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉన్నాడు. అతనిలో ఏ దృశ్యము లేదు, ఏ సంఘటన లేదు. అతను నిశ్చేష్టుడై అలాగే కూర్చున్నాడు. అతన్ని నేను కొన్ని రోజులు గమనిస్తే అతను ఒక అవధూత అని తెలిసింది. ఎందుకంటే అతనిలోన కాలము లేదు, కాలాతీతుడు అతను. అతనిలోన దృశ్యము లేదు, సంఘటన లేదు. అతనికి శరీరంతో ఎటువంటి అనుభవము లేదు, దాని యొక్క అవసరము లేదు. శరీరం దాని మంచి చెడులు కూడా అతనికి అవసరము లేదు. అతను విరాగి, బైరాగి, అన్ని లక్షణాలు కలిగిన అవధూత. అతనికి ఆకలి తెలియదు, నిద్ర తెలియదు. అతను ఉన్మత్తుడు, కాలాతీతుడు, భయమోహాలు లేనివాడు. అది ఒక గొప్ప స్థితి. ఆ స్థితిలో సాధన కూడా లేని స్థితి అది. ఆ స్థితిలో ఉన్న యోగి దర్శనంతో నాకు మనసు విరక్తి కలిగింది. మనసు వల్ల మనము ఆనందాన్ని వెతుకుంటున్నాము దృశ్యంలో, సంఘటనలో, విషయాల్లో. కానీ దానికి ఆవలి స్థితి అతనిది. అతను ఏ స్థితి లేనివాడు. కాలం కూడా అతన్ని శాసించలేదు. కాలాతీతుడు. చాలా గొప్పైన స్థితి. ఆ స్థితికి చేరాలంటే మనిషిలో ఉన్న వైరాగ్యం ఉండాలి. ప్రతి విషయం పట్ల వైరాగ్యమే. సాధనతో పాటు వైరాగ్యం ఉండాలి. సాధనతో వైరాగ్యం లేకపోతే విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక్కొక్కసారి సాధన నేను అంతర్ముఖం చేస్తుంది, కానీ విషయాలు నిన్ను బహిర్గతం చేస్తూ ఉంటాయి. రెండు వైపులా నీవు కొట్టుమిట్టాడుతూ ఉంటావు. సాధనలో అంతర్ముఖం అవుతూ విషయాల పట్ల వైరాగ్యంతో, అయిష్టంతో ఉన్నప్పుడే, వాటిలోన మమేకం కానప్పుడే నీకు నిశ్చల స్థితి కలుగుతుంది. ఆ నిశ్చల స్థితి రానంత వరకు నువ్వు ఎన్ని సాధనలు చేసినా బహిర్గతం అవుతూనే ఉంటావు. అలాంటి యోగులు, అవధూతలు మనకు మన దేశంలో కనిపించడం, మనం దర్శించడం మన యొక్క పూర్వజన్మ పుణ్యం. అలాంటి యోగులు ఏ సాధన చేశారో, ఏ విధమైన జీవితం గడిపారో ఎవరికీ తెలియదు. అతను ఆ స్థితిలో చెప్పే స్థితిలో కూడా లేడు. అలాంటి వారితో మనం కొద్ది సమయం గడిపిన మన జీవితానికి పరమార్థం కలుగుతూ ఉంటుంది. మనం ఆ స్థితికి చేరాలని తప్పించాలి. ఆ స్థితిలోనే ముక్తి. ఎందుకంటే అతను మనం అనుకునే మలమూత్రాల పక్కన కూర్చుంటాడు. మనం అనుకునే చెడు అనుకునే దుర్గంధమైన వస్త్రాలు ధరిస్తాడు. మనం అనుకునేటువంటి
ఏ విలాసము సాధారణమైన విషయాలు కూడా, వస్తువులు కూడా లేవు, చెప్పులు కూడా లేవు. తీవ్రమైన ఎండలు కూడా అలాగే ఉంటాడు. అతనికి శరీరంతో సంబంధం లేదు, అతనికి విషయాలతో సంబంధం లేదు, అతనికి గుణముతో సంబంధం లేదు, అతనికి ప్రకృతితో కూడా సంబంధం లేదు. అన్నిటినీ జయించిన స్థితి. అన్నిటినీ జయించిన వ్యక్తికి ఏది లోపరుచుకోగలుగుతుంది, ఏది బహిర్గతం చేయగలుగుతుంది? బహిర్గతం కావడానికి అతని దగ్గర ఏ విషయమూ లేదు. మన దగ్గర ఉంది, కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి, కాబట్టి మనం బహిర్గతం అవుతున్నాం. అతను కాలేకపోతాడు, బహిర్గతము రాలేడు. అతని కోరికలు లేవు, విషయాలు లేవు, ఆసక్తి లేదు, అతనికి సాధన కూడా లేని స్థితి. మనం సాధన చేసిన అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి మనం బహిర్గతం అవుతున్నాం. కాబట్టి 10 అడుగులు ముందుకు వేస్తే 100 అడుగులు వెనుకకు వేస్తున్నాం. ఎంతో మంది సాధన చేసిన వారికన్నా సాధన చేయని వాళ్ళే ఉత్తములుగా ఉన్నారు ఈ ప్రపంచంలో. ఎందుకంటే వారిలో ఉన్న విషయాలు తక్కువగా ఉన్నాయి. విషయాలు తక్కువగా ఉండడం కూడా ఒక సాధననే. విషయరహితుడు, గుణరహితుడు, ప్రభావరహితుడు, ఎటువంటి ప్రలోభాలు లేనివాడు, నిశ్చలుడైనటువంటి మానవుడు, కాలాతీతుడైనటువంటి మానవుడు మాత్రమే ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాడు, జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాడు. మరి ఏ విధమైనటువంటి మార్గంలో వెళ్తామో, ఏ విధమైన సాధన చేస్తామో, ఏ విధమైన విషయాలను, ఏ రకంగా అన్ని రకాల విషయాలను దాటుతామో అది సాధకుని యొక్క పరిణతికి చెందినది. సాధకుడు అన్ని రకాలుగా అంతర్ముఖంలోనే ఉండాలి, నిశ్చలుడై ఉండాలి. అతను విశాలమైన దృక్పథంతో తనను తాను మర్చిపోయి శూన్య స్థితిలో ఉండాలి. అలాంటి స్థితికి చేరినప్పుడే మన జీవితానికి ముగింపు, ఆత్మలోన పరిపూర్ణంగా నిలవడానికి అవకాశం దొరుకుతుంది. లేకపోతే మళ్ళీ జన్మలు తప్పవు. విషయం ఉన్నంత వరకు జన్మలు తప్పవు. హరి ఓం.